కొరకు కాదే, ఆయన ఘనతను ఆశించేవాడైతే ఆయనకి దేవుడిచ్చిన ఈ పరిచర్యను బట్టి అతిశయించేవాడు. ఇంకా నేను ఎందుకు కష్టపడాలి, ఇంకెందుకు నేను శ్రమ పడాలి, ఇంకెందుకు నేను ఆహర్నిశలు తిరగాలి, నాకు ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత విస్తరణ నా దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను సుఖపడాలి అని అనుకునేవాడు. ఆయన మనసులో అది లేదు, నేను ప్రయాసపడాలి. అందుకే దేవుడు సన్మానించాడు యేసన్న గారిని. దేవుడు ఆ ఘనతనిచ్చాడు ఆయనకి. నేను ఒక్క మాట చెప్తాను, వాక్యమందు ఉపదేశమందు నీ ప్రయాస ఏది? నీ ప్రయాస ఏది? కష్టపడగలుగుతున్నావా? శ్రమ పడగలుగుతున్నావా? ఉపదేశమందు స్థిరంగా ఉండగలుగుతున్నావా? లేకపోతే గాలికి చెదరగొట్టబడి పొట్టు వలె అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వీళ్ళ దగ్గర ఏం అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళ దగ్గర అద్భుతాలు కాదు.